వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ్య. చాలా రోజుల నుండి వీడియో తీయాలి అనుకుంటున్నాను, కానీ తీయడం అస్సలు కుదరలేదు. ఫైనల్గా ఈ రోజైతే తీస్తున్నాను. సో ఈ వీడియో ఏంటంటే నా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సో మా వెడ్డింగ్ ఫొటోస్ వీడియోస్ చూసి చాలామంది నీ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. నేను ఆల్రెడీ షార్ట్లో నా నెక్ సెట్స్ చూపించాను. చాలామంది దాని కింద కామెంట్స్ కూడా చేశారు, ఎక్కడ తీసుకున్నారు డీటెయిల్స్ చెప్పండి, మా వెడ్డింగ్స్ కూడా ఉన్నాయి తీసుకుంటాము అని. ఐఎమ్ రియలీ సారీ, చాలా లేట్ అయిపోయింది. చాలా రోజుల నుండి అప్లోడ్ చేస్తా అని చెప్పాను, కానీ వీడియో తీయడం అస్సలు కుదరలేదు. ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఫైనలీ ఈ రోజైతే నా వెడ్డింగ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను, ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేసి. సో లేట్ ఎందుకు, మరి స్టార్ట్ చేసేద్దామా? నా ఛానల్కి ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు, నా వీడియోని ఇప్పుడే చూస్తున్న వాళ్ళు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సరే లెట్ స్టార్ట్. మరి నేను ఆల్రెడీ షార్ట్లో నా నెక్ సెట్స్ చూయించాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇది నా షార్ట్ నెక్ సెట్ అనమాట. ఇది నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. ప్రతి లైక్ ఏ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కైనా ఇది ఈజీగా సెట్ అవుతుంది, వేరే జ్యువెలరీ అస్సలు అవసరం ఉండదు. సో నేనైతే నా వెడ్డింగ్ రోజు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. సో నేను నా వెడ్డింగ్ రోజు ఈ నెక్ సెట్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా దీనిపైన వచ్చిన ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. సో మేము ఈ నెక్ సెట్స్ని ఎక్కడ తీసుకున్నాం అనేది నెక్ సెట్స్ చూపించడం అయ్యాక చెప్తాను. సో ఇక్కడ ముత్యాలు వచ్చాయి కదా, అక్కడ యాక్చువల్గా గ్రీన్ పూసలు వచ్చాయన్నమాట. గ్రీన్ పూసలు కొద్దిగా హార్డ్గా కనిపిస్తాయి కదా, అంత లుక్ రాదని మేము గోల్డ్ షాప్లో ఈ ముత్యాలని పెట్టించాము, మంచి లుక్ వస్తుందని. ఇయర్ రింగ్స్కి కూడా సేమ్ ఇంతే అనమాట. సో ఈ నెక్లెస్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ పెండెంట్లో ఎలిఫెంట్ వచ్చింది, ఎలిఫెంట్ పైన లక్ష్మీదేవి వచ్చి పక్కన పికాక్స్తో డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడ మొత్తం కూడా చూడండి పికాక్స్ వచ్చి నీట్ ఫినిషింగ్తో చాలా బాగా వచ్చింది డిజైన్. నేనైతే ఈ నెక్ సెట్స్ కోసం చాలా షాప్స్ తిరిగామన్నమాట. మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట షాపింగ్కి. ఫస్ట్ మ్యారేజ్ శారీ తీసుకున్నాము, తర్వాతనే కదా ఏదైనా తీసుకునేదని మ్యారేజ్ శారీ తీసుకున్నాము. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, లైక్ నా శారీ కలెక్షన్ అంతా. సో నా మ్యారేజ్ శారీ తీసుకున్న తర్వాత మాకు అప్పటికి ఈవినింగ్ అయింది. శారీస్ తీసుకునేసరికి ఈవినింగ్ ఇక జ్యువెలరీ షాపింగ్కి వెళ్దామని జ్యువెలరీ షాపింగ్కి స్టార్ట్ అయిపోయినాం. మాకు ఇదంతా అయ్యేసరికి అస్సలు ఓపిక లేకుండే చాలా షాప్స్ తిరిగాము. నాకు నచ్చినవి శారీకి మ్యాచ్ అయిన జ్యువెలరీ నేను అనుకున్న బడ్జెట్లో అస్సలు దొరకలేదన్నమాట. ఫైనల్గా లాస్ట్ షాప్కి వెళ్ళి, అప్పటికే క్లోజింగ్ టైం అయిపోయింది 10-10:30, ఇంకా ఫైనల్గా ఆ షాప్లో దొరికింది. అది ఎక్కడో నేను నా నెక్స్ట్ సెట్ చూపించాక చెప్తాను. సో ఇదన్నమాట, ఇది నా షార్ట్ నెక్ సెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, సేమ్ ఈ పెండెంట్ ఎలా ఉందో అలాంటి టైప్లో. దానికి కూడా ఇట్లానే గ్రీన్ బీడ్స్ ఇచ్చారు. మేము ఇంకా దాన్ని ముత్యాలు పెట్టించామన్నమాట దానికి. సో చూడండి ఇవి కూడా ఎంత క్యూట్ ఉన్నాయో. నేను నా వెడ్డింగ్ రోజు ఇయర్ రింగ్స్ కూడా ఇవే పెట్టుకున్నాను, చాలా మంచి లుక్ ఉండే అసలు. చూడండి దీనికి కూడా ముత్యాలు ఇంత నీట్గా క్యూట్గా కనిపిస్తున్నాయి. గ్రీన్ ఉంటే చాలా హార్డ్గా కనిపిస్తుంది కదా, సో ఇట్లా ముత్యాలు పెట్టించినాం అనమాట. 1 సెకండ్, చూడండి ఇట్లా ముత్యాలు పెట్టించినాం అనమాట. చాలా బాగా అనిపించింది, మంచి లుక్ వచ్చింది. చాలామంది అడిగారు నన్ను అయితే శారీ ఎక్కడ తీసుకున్నావు, జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నావు అని. సడన్గా షాపింగ్ చేసిన తక్కువ టైంలో చాలా బాగా దొరికింది మాకు. శారీ బాగా దొరికింది, జ్యువెలరీ బాగా దొరికింది, అంత బాగా దొరికింది. శారీ ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ కొంతమందికి చెప్పాను. సో దానికి కూడా సపరేట్ వీడియో పెడతాను, మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కావాలి అంటే శారీ కలెక్షన్ది. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి, అనుకోకుండా చాలా బాగా దొరికింది. సో 2 సెట్స్ కలిపి ఒకటే దగ్గర తీసుకున్నాము. దాని కాస్ట్ ఎంత పడిందో కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి షార్ట్ సెట్ అనమాట, నా ఫేవరెట్ సెట్ ఇది. అసలు ఎన్ని మంచి సెట్స్ ఉన్నా ఇదైతే నిజంగా నా ఫేవరెట్. చాలా మంచి సెట్ అవుతుంది అన్ని అవుట్ఫిట్స్కి, లైక్ అన్ని శారీస్కి, హాఫ్ శారీస్ పైకి చాలా బాగుంటుంది. అండ్ లాంగ్ సెట్ వచ్చేసి చూపిస్తాను. లాంగ్ సెట్ కూడా నేను ఆల్రెడీ నా షార్ట్లో చూపించాను. ఈ లాంగ్ సెట్ కూడా అసలు అనుకోకుండా దొరికిందనమాట. అది వేసుకున్నాకే మనకి ఏ సెట్ అయినా కూడా
మనం వేసుకొని చూస్తేనే దాని లుక్ అర్థమవుతుంది కదా. చూస్తే అబ్బో ఇదేంటి ఇట్లా ఉంది అని అనుకుంటాం కొన్ని సెట్స్ని, కానీ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. సో 1 సెకండ్. నేను పక్కన నా వెడ్డింగ్ వీడియోస్ ఫొటోస్ యాడ్ చేస్తాను, దాంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇది వచ్చేసి లాంగ్ సెట్, మీకు ఆల్రెడీ నా షార్ట్లో క్లియర్గా చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, కావాలంటే చెక్ చేయండి. నేను ఇంకా క్లియర్గా ఇక్కడికంటే క్లియర్గా చూపించాను నా షార్ట్లో. సో ఇది వచ్చేసి లాంగ్ సెట్ అనమాట. చూడండి దీని డీటెయిల్ కూడా చాలా చాలా నీట్గా ఉంది, మంచి ఫినిషింగ్ ఉంది, అసలు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నెక్ సెట్స్వి. మరీ ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టలేదు నేను, ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్కి మంచి జ్యువెలరీ కావాలి అని అనుకున్నాను. నేను మరీ ఎక్కువ ప్రైస్ పెట్టలే అంటే పెట్టాను, కానీ మరీ హై రేంజ్ కాదు. నా శారీ పైన పెట్టుకొని చూసాక చాలా బాగా సెట్ అయింది అనిపించింది, అందుకే ఈ సెట్ కూడా తీసుకున్నా. ఇక షార్ట్ సెట్ లాంగ్ సెట్ వేసుకుంటే ఇక నాకు ఏది కూడా ఇంకా అవసరం లేకుండే. సో ఇది కూడా డీటెయిలింగ్ చూసారా ఎంత బాగుందో. గ్రీన్ స్టోన్ పైన లక్ష్మీదేవి వచ్చి పక్కన పికాక్స్తో డిజైన్ వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. క్వాలిటీ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ దీనికి ఇది లాంగ్ సెట్ అనమాట, చాలానే లాంగ్ వచ్చింది. నా వెడ్డింగ్ ఫొటోస్లో వీడియోస్లో మీరు చూడొచ్చు, చాలా లాంగ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. మనం ఇది కూడా కొద్దిగా హెవీగా రెడీ కావాలనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనిపైకి ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్నగా వచ్చాయన్నమాట, క్యూట్గా. నార్మల్గా మనం సింపుల్గా రెడీ అయినప్పుడు పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో ఇట్లా వచ్చినాయి అన్నమాట. లైక్ ఇది సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు. సో చూడండి ఇట్లా వచ్చినాయి ఇయర్ రింగ్స్. సో ఇవి నేనైతే నా జ్యువెలరీ షాపింగ్ అంతా బేగం బజార్లో చేశాను హైదరాబాద్లో. నా వెడ్డింగ్ శారీస్ కూడా అక్కడే తీసుకున్నాను కొన్ని, అవి కూడా మీకు కావాలంటే సపరేట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను నేను. అండ్ ఇవి ఎక్కడ తీసుకున్నాను అంటే నేను డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో మళ్ళీ మెన్షన్ చేస్తాను. పాకీజా అనే జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను. అండ్ ఇంత లేట్గా వీడియో పెట్టడానికి కారణం కూడా ఏంటంటే యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్గా షాప్ నేమ్ ఐడియా లేదు, నేను అప్పుడు వీడియోస్ చేయడం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఏం వీడియోస్ తీసుకోలేదు. అండ్ నేను నా ఒక చిన్న క్లిప్ ఉండే జ్యువెలరీ షాపింగ్ రోజుది, ఆ క్లిప్ చూసి దాంట్లో షాప్లో ఎలా ఉంది లైటింగ్ అంతా చెక్ చేసి మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాక ఫైనల్గా మొన్న దొరికిందనమాట. అది కూడా ఒక రీజన్ నేను ఇంత లేట్ పెట్టడానికి. ఐఎమ్ వెరీ సారీ. అండ్ సో పాకీజా అనే జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను. అండ్ దీనికి కాస్ట్ ఎంత పడిందంటే చాలా రీజనబుల్. మీరు ఎంత అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత అనుకుంటున్నారు? సో నేనైతే ఇవి 2 సెట్స్కి 6000 పెట్టాను. అండ్ కమింగ్ టు వడ్డానం అండ్ ఇక్కడ పాపిడి బిల్ల వేరే సెట్ ఉంది కదా, అవి నేనైతే మా అక్కవి పెట్టుకున్నాను. ఒక్కసారి వెడ్డింగ్కి తీసుకొని మళ్ళీ అవి ఎప్పుడు యూజ్ చేయం కదా. అక్కది రీసెంట్గానే మ్యారేజ్ అయిన ఉండే నాకంటే ముందు, ఇక అక్కవి పెట్టేసుకున్నాను. అక్క నాకు తీసుకో, ఎందుకు మళ్ళీ కొనుక్కోవడం, మనీ వేస్ట్ అని మళ్ళీ అవి యూజ్ చేయం కూడా. ఓన్లీ వెడ్డింగ్స్కే కదా మనం అలాంటివి పెట్టుకునేది. మళ్ళీ ఎవరి వెడ్డింగ్ అయినా కూడా అంత హెవీగా రెడీ అవ్వం కాబట్టి నేను ఇంకా సపరేట్గా అవేం కొనుక్కోలేదన్నమాట. అక్కవి పెట్టేసుకున్నాను. లైక్ పాపిడి బిల్ల ఆ సెట్ అండ్ వడ్డానం వచ్చేసి అక్కవి హెవీగా ఉన్నాయి అని అక్కవి పెట్టుకున్నాను అనమాట. సో అవి కూడా అక్క హైదరాబాద్ బేగం బజార్లోనే షాపింగ్ చేసింది. మనకి ఏ షాపింగ్ అయినా కూడా ఇప్పుడు నాకు ఆ షాప్లో ఆ జ్యువెలరీ షాప్లో దొరికాయని మీకు కూడా దాంట్లోనే దొరుకుతాయని గ్యారంటీ లేదు. ఏ షాపింగ్ చేసినా కూడా మనము ఇక్కడ అంటే మనం ఉన్న ఏరియాలో అక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్నీ ఒక రౌండ్ వేయాలి. మనకి చూడగానే దీంట్లో అన్నీ ఒక రౌండ్ వేస్తే మనకు ఒక ఐడియా కూడా వస్తుంది ఎక్కడ ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది. సో మేము కూడా అట్లా ఆ నైట్ టైంలో అయినా కూడా ఒక ఆల్మోస్ట్ 7 to 8 షాప్స్ తిరిగాము. కొన్నిట్లో కలెక్షన్ నచ్చింది, కొన్నిట్లో నచ్చలేదు, కొన్నిట్లో ప్రైజెస్ ఎక్కువ అనిపించింది. సో మా బడ్జెట్ ప్రకారంగా మేము
అన్నీ చెక్ చేస్తూ చూస్తూ ఫైనల్గా మాకు లాస్ట్ షాప్లో ఇవైతే దొరికినాయి అనమాట. కలెక్షన్ అయితే దాంట్లో చాలా బాగుంది, కానీ మనం వెతుక్కోవాలి ఉన్న కలెక్షన్లో మనకి ఏది బాగుంటుంది ఏంటి అని ఇమాజిన్ చేసుకుంటూ ఇది నాకు సెట్ అవుతుందా, నా శారీకి సెట్ అవుతుందా అని చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మేమైతే అట్లా షాపింగ్ చేసాము. అండ్ శారీ కలెక్షన్ వీడియో కూడా మీకు కావాలంటే ఐల్ అప్లోడ్ ఇట్ సూన్, లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సూన్ అని చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ వెడ్డింగ్ వీడియో చాలా లేట్ అయిపోయింది. ఇంకేంటి మరి, ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో బేగం బజార్లో చాలామంది ప్రైజెస్ తక్కువ ఉంటాయి అని చాలా చెప్తారు. ప్రైజెస్ అంతగా ఏం తక్కువ ఉండవు. మనం హోల్సేల్లో తీసుకుంటే మాత్రమే తక్కువ ఉంటాయి. మనకి ప్రైజెస్ నార్మల్ రేంజే ఉంటాయి, మరీ తక్కువ హోల్సేల్ రేట్కి ఎవ్వరు ఇవ్వరు. మనం హోల్సేల్లో బల్క్లో తీసుకుంటే మాత్రమే మనకి తక్కువ ప్రైస్ పడుతుంది. సో మనం వెతుక్కొని మంచి క్వాలిటీ ఉన్న ఐటెంని మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటే తీసుకుంటే బెటర్ అనమాట. నాకు తెలిసినంత మటుకు నేను చెప్తున్నాను. అండ్ ఈ వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.